క్రాంతి నువ్వు ఆగు, నీతో మాట్లాడాలి. నువ్వు రాత్రంతా రాలేదు, యాడికి పోయినావు? బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళొస్తున్నాను. అవ్వా, ఎంత ధైర్యమే నీకు! నిజం చెప్పినా ఇంతేనా? నీకేమైనా అయితే నా మెడ చుట్టుకుంటా తల్లి. నేనేమైనా చిన్న పిల్లనా? నా జాగ్రత్తలో నేనున్నాను. ఎంతకు తెగించినవే? ఇందులో తెగింపేముంది మేడం. ఒక ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయింది, రాత్రంతా హాస్పిటల్లో ఉన్నానని అబద్ధం చెప్తే నన్ను శభాష్ అని మెచ్చుకునేవారు కదా. నీ సిన్సియారిటీకి చేతులెత్తి దండం పెడతా. పో తల్లి, లోపలికి పో. కలికాలం అసలు మిమ్మల్ని ఏం లాభంలే. ఆడపిల్ల అంటే ఎట్లుండాలో నా బిడ్డను చూసి తెలుసుకోవాలి. ఆ కట్టు బొట్టు వినయం విధేత అచ్చంగా తెలుగింటి ఆడపిల్లలకు ఉంటుంది అనుకోరాదు. అమ్మా నా తల్లే నా తల్లే. అమ్మా అమ్మా, ఈరోజు నా పుట్టినరోజు, నన్ను ఆశీర్వదించండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి వస్తు. అగో అటు చూడు, ఆడ పుణ్య దంపతులను పోయి గాల్లో ఆశీర్వాదం. అలాగే అమ్మా. అమ్మాయి చాలా బాగుంది కదండి. ఇవాళ నా పుట్టినరోజు, నాకు మీలాంటి పెద్దల దీవెనలు కావాలి. నన్ను దీవించండి. కళ్యాణ అమ్మవారి ఆశీస్సులు కూడా. అలాగేనండి. అసలు మీరు పెళ్ళెందుకు చేసుకోవాలనుకుంటున్నారు? అదేం ప్రశ్న? మగాడన్నాక ఆడతోడు ఉండాలా, ఆడదన్నాక మగతోడు ఉండాలా? వీళ్ళిద్దరిది ఇసుకి చూడాలాగా ఎడతీలని బంధం మరే. నన్ను పెళ్లి చేసుకోవడానికి మీకున్న అర్హతలేంటి? 500 ఎకరాల ఆసావుని మీరు సంపాదించారా? ఆ ఛాన్స్ మాకెక్కడిచ్చారమ్మా, మా తాతలు సంపాదించారు. ఇదిగే 300 ఎకరాల కొబ్బరి తోట కూడా ఉంది. ఓహో, మీరు కొబ్బరికాయ వ్యాపారం చేస్తారా? ఒక సీజన్ లో ఎన్ని కాయలు దిగుమతి అవుతాయి? అదిగో మళ్ళీ అవకాశం నాకు ఇస్తారేంటి? మా నాన్న అన్నయ్య చూసుకుంటారు. మరి మీరేం చేస్తారు? ఈ ఆర్తిని ఎలా ఖర్చు పెట్టాలా అని బేంగతో ఉంటాను.